నుంచి రావడానికి గల కారణం ఏమిటి అని మీరు మమ్మల్ని ప్రశ్నిస్తే కనుక, దేవుడు మరి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. వాక్యము ఇలా సెలవిస్తూ ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అని. అయ్యా, దేవుడు లోకమును ఎందుకు ప్రేమించాడు, దేవుడు ఈ లోకంలో ఏముందని ప్రేమించాడు అని గనుక మనం ఆలోచన చేస్తే, దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తులని, అంతస్తులని, అధికారాన్ని, పదవులని, బంగారాన్ని, ధనాన్ని ప్రేమించలేదు కానీ దేవుని పోలికగా చేసినటువంటి మనుష్యులను మాత్రమే ఆయన ప్రేమిస్తూ వచ్చాడు. అయ్యా, మనుష్యులను ఎందుకు ఆయన ప్రేమించాలి, ఈ లోకంలో ఉన్నటువంటి దేనినైనా ప్రేమించవచ్చు కాదని చెప్పి మనలో మరొక ప్రశ్న రావచ్చు. అయితే మనుషులందరూ కూడా దేవుని పోలికలో చేయబడ్డారు కనుక దేవుడు మనుషులని ప్రేమిస్తానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించాలి, అసలు దేని కొరకు ప్రేమించాలని మరొక ప్రశ్న వస్తే గనుక, మరి దేవుడు మనం ఈ లోకంలో ఆయన రూపంలో చేసినప్పుడు, ఆయన సృష్టి అంతటిని కూడా నిర్మించినప్పుడు, ఆ సృష్టిలో ప్రత్యేకమైన వారిగా మనుషులను ఆయన నిర్మించాడు. అట్లా నిర్మించిన తర్వాత మనుషుడు దేవుడు నిర్మించినప్పుడు చాలా మంచి మనస్సు కలిగి, మంచి ఆలోచనలు కలిగి ఉన్నాడు. కానీ రాను 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 ఏమైందంటే మనుషుని యొక్క హృదయము చెడిపోయినది. చెడిపోవడం అంటే ఏమిటి అని ఆలోచన చేస్తే, మనుషుని యొక్క హృదయము చెడిపోయి చెడ్డ తలంపులతో, పాపముతో, మరి అనేక విధములైన ఆలోచనలతో మరి మానవుని యొక్క హృదయం చెడిపోయి దేవునితో సహవాసాన్ని మనం దూరం చేసుకున్నాం. దేవునితో సహవాసం దూరం అయిపోయిన తర్వాత ఏమొచ్చిందని అంటే మన జీవితంలోనికి శాపాన్ని తెచ్చుకున్నాం. మరి దేవునితో సహవాసం ఉన్నప్పుడు మనం ఎంతో సంతోషం గాను, సమాధానం గాను, ఆనందం గాను మనం ముందుకు సాగిపోవలసిన మన జీవితాల్లో పాపం ఎప్పుడైతే వచ్చిందో ఆ పాపము మనల్ని ఏం చేసిందనంటే దేవునికి దూరం చేసింది. చూడండి, ఇప్పుడు దొంగతనం చేసిన వాడు గాని, లేకుంటే నరహత్యలు చేసిన వాడు గాని, ఏదైనా తప్పు చేసిన వారిని ఏం చేస్తారు, తన తల్లిదండ్రులకు దూరంగా చేసి ఏదో ఒక పోలీస్ స్టేషన్స్ లో గాని, లేకుంటే జైల్స్ లో గాని బంధిస్తా ఉంటారు. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, వాడు తప్పు చేసినప్పుడు ఎవరికి దూరం అయ్యాడో తెలుసా, తను ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు. అలాగే మనం పాపం చేసినప్పుడు కూడా దేవునికి మనం దూరం అయిపోతూ వచ్చాం. మరి దేవునికి దూరం అయిపోయిన మనల్ని తిరిగి మరలా దేవుని దగ్గరికి చేర్చాలి అని అంటే ఏం చేయాలి అని అన్నప్పుడు, దేవుని దగ్గరికి మనకు చేర్చాలి. మనం దేవునితో ఉండడానికి మన పాపములు అడ్డుగా ఉంటున్నాము గనుక మరి ఈ పాపములన్నింటినీ కూడా కొట్టివేసి, ఈ పాపములన్నింటి నుంచి కూడా మనం విడిపించి దేవునికి తిరిగి మరలా దగ్గరగా చేయాలని అంటే, దేవుడు అయిన ఉన్నట్టు వాడే మానవ స్వరూపంలో ఈ లోకానికి వచ్చి మన పాపములన్నింటి నుంచి కూడా మనం విడిపించి ఆయన తిరిగి మరలా ఎక్కడికి వెళ్ళిపోయాడంటే పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. అయితే చాలా మంది అనుకుంటారు వీరు మతం మార్చడానికి వచ్చారు, వీరికి వేరే పని లేదని అనుకుంటారు. అయ్యా, నేనైతే ఒక మాట స్పష్టంగా మీతో చెప్పాలని చెప్పి ఆశపడతా ఉన్నాను. మతం మారేవారు ఎవ్వరు కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి అవసరం లేనే లేదు. ఎందుకంటే మతం మార్చుకోవడం వల్ల వచ్చేది ఏమి లేదు, అలాగే మన పైన వస్త్రాలు మార్చుకోవడం వల్ల వచ్చేది ఏమి లేదు, అలాగే మనకున్నటువంటి ఆలోచనలు మన హృదయాన్ని మార్చుకున్నప్పుడు మాత్రమే మనం దేవునికి దగ్గరగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే చాలా మంది మత మార్పిడి అంటున్నారు. ఒకసారి ఆలోచించండి, మతాలు మారడం వల్ల ఏమైనా మనకు ఉరుగుతుందా? మతాలు మార్చుకోవడం వల్ల మనకి ఏమైనా కలిసి వస్తుందా? మతాలు మార్చుకోవడం వల్ల ఏదైనా రివార్డులు, అవార్డులు ఇస్తారని అంటే మతాలు కాదయ్యా మనం మార్చుకోవాల్సింది, వస్త్రాలు కాదయ్యా మనం మార్చుకోవాల్సింది. మనం మార్చుకోవాల్సింది ఏంటంటే మన మనస్సును మార్చుకోవాలి. మరి మన చెడిపోయిన మనస్సు మనం మార్చుకోగలమా? మనంతటా మనం మార్చుకోగలమా అని అంటే చెడిపోయిన మనస్సును మనంతటా మనం మార్చుకోలేం. చెడిపోయినటువంటి మన ఆరోగ్యాన్ని మనంతటా మనం ఎలా బాగు చేసుకోలేమో, చెడిపోయినటువంటి మన మనస్సును కూడా మనంతటా మనం మార్చుకోలేము. అందుకని చెప్పి మరి మన మనస్సును ఎవరైనా మార్చగలిగేదంటే కేవలం యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే మార్చగలరు. కాబట్టి ఒకప్పుడు చెడిపోయిన స్థితిలో ఉన్న మా బ్రతుకులను మార్చిన దేవుడు మిమ్మల్ని కూడా మారుస్తాడు. ఒకప్పుడు పాడైపోయిన మా జీవితాలను, పాడైపోయిన మా బ్రతుకులను మార్చిన దేవుడు మీ బ్రతుకులను కూడా మారుస్తాడు. ఆలోచన చేయండి. ఇది అమెరికా వాళ్ళ దేవుడు, తెల్లవాళ్ళ దేవుడు, ఇంగ్లాండ్ వాళ్ళ దేవుడు, ఆస్ట్రేలియా వాళ్ళ దేవుడు కాదు. ఈయన అందరికి సరిపోయిన దేవుడు.
అందరికి చాలిన దేవుడు ఈయన. కాబట్టి ఆలోచన చేయండి ప్రియ స్నేహితులారా, మీ యొద్దకు మరి మా యొక్క సహోదరులు పత్రికలు పట్టుకుని వస్తా ఉన్నారు, తీసుకోనండి. అందులో ఉన్నటువంటి విలువైన మాటలను చదవండి, అందులో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకునండి. ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకుని అసత్యాన్ని విడిచిపెట్టి సత్యంలోనికి రమ్మని చెప్పి ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని కూడా వేడుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ఈ లోకంలో దేనిని ప్రేమించడం లేదు, కానీ కేవలం మానవుడి రూపంలో మనల్ని దేవుని రూపంలో మనుషులు సృష్టించినటువంటి దేవుడు మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. కాబట్టి ఆలోచన చేయండి. మేమైతే మీ మతాలను మార్చడానికి రాలేదు, మిమ్మల్ని బాగు చేయాలని చెప్పి, మీరు బాగుండాలని చెప్పి, మీ క్షేమాన్ని కోరుకుని మిమ్మల్ని ప్రేమించి మీ పైన మాకు ఉన్నటువంటి ప్రేమను వెల్లడిపరచడానికి మాత్రమే కేవలం మీ మధ్యకు వచ్చాం. ఎందుకు వచ్చామో తెలుసా? కేవలం మేము మార్గాన్ని మాత్రమే ప్రకటిస్తా ఉన్నాం. ఏంటయ్యా మార్గం? ఈ మార్గాలు చాలా ఉన్నాయి కదా, ఏ మార్గము మీరు ప్రకటించడానికి వచ్చారనంటే, మేము ఏ మార్గం ప్రకటించడానికి వచ్చామో తెలుసా? చనిపోయిన తర్వాత మనం వెళ్ళవలసినటువంటి ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశానికి ఎలా వెళ్ళాలో చెప్పడానికి, ఆ మార్గంలోనికి ఎలా ప్రవేశించాలో చెప్పడానికి, ఆ మార్గాన్ని మీకు పరిచయం చేయడానికి మాత్రమే మేము వచ్చాం, కానీ మతాలు మార్చడానికి మేము రాలేదు. కాబట్టి ఆలోచన చేయండి. మీకు ఇష్టం ఉన్నట్లయితే, మీరున్న చోట తలలో ఉంచినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన చేసి మేమైతే ముందుకు సాగుతాం. మీకు ఇష్టం ఉన్నట్లయితే మీరున్న దగ్గరే తలలో ఉంచినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతి స్తోత్రం వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయం ఈ రీతిగా ఈ ప్రాంతంలో మిమ్మల్ని గురించినటువంటి మాటలు ప్రకటించడానికి, మిమ్మల్ని గురించినటువంటి కరపత్రాలు పంచడానికి మీరు చూపినటువంటి కృపకే మీకు వందనాలు ప్రభా. దేవ, ఎప్పటి వరకు ప్రభా ఈ మైక్ స్వరం ద్వారా ఎంతమంది అయితే మీ మాటలు విన్నారో ప్రభా, వారి హృదయాల్లో ప్రభా మీరు కార్యాన్ని జరిగించండి ప్రభా. వారందరూ కూడా మిమ్మల్ని దేవునిగా తెలుసుకున్నట్టుకు మీరే సత్యము, మీరే జీవము, మీరే మార్గం అని గుర్తించడానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థన అడిగి పొందుకుంటున్నామా తండ్రి. ఆమేన్.